హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కోడ్ని ఓడించడం కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేసిన మన హీరో బోరుటో టీం మెడిటేషన్ స్టార్ట్ చేస్తే కవాకీకి అది నచ్చకపోవడంతో కాంబాట్ ట్రైనింగ్ చేద్దామని గొడవ చేస్తాడు. దానితో బోరుటో ఇంకా కవాకి తలపడ్డంతో ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరు అర్థం చేసుకొని ఇద్దరూ చేతులు కలుపుతారు. ఇదే టైంలో ఏడా కవాకీని కలుసుకోవాలనుకోవడంతో తన ఎబిలిటీ ఓట్సుసుకి శక్తి ఉన్న కవాకీపై పని చెయ్యదు కాబట్టి కవాకీని ఎలా అడ్డుకుంటావు అని అడగడంతో ఏడా తన సొంత తమ్ముడైన డేమాన్ని ఎవరి అటాక్నైనా రిఫ్లెక్ట్ చేయగలిగే వాడి ఎబిలిటీస్ని రివీల్ చేస్తుంది. ఇలా ఉండగా అమాడో కవాకీతో నారుటో ఇంకా లీఫ్ విలేజ్ని కాపాడడం కోసం మళ్ళీ కార్మా పొందమని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల ఇప్పుడు ఏ శక్తి లేని కవాకి కోడ్ వల్ల ఏదైనా అపాయం వస్తే నారుటోని లీఫ్ని ఎలా కాపాడాలి అనే ఆలోచనలో పడతాడు. దానితో ఒక రాత్రి తన కోసం ఇంత చేసిన నారుటోని కాపాడడం కోసం తన చాక్రా సిగ్నేచర్ని పూర్తిగా చెరుపుకొని లీఫ్ విలేజ్ వదిలి కోడ్ కోసం బయలుదేరతాడు. తనంతటా తానే వెళ్ళిపోయిన కవాకి ఎక్కడికి వెళ్ళుంటాడా అని నారుటో కంగారు పడుతూ ఉండగా బోరుటో కవాకిని వెతకడం కోసం బయలుదేరతాడు. ఇదే టైంలో ఏడా శక్తితో కవాకి లీఫ్ నుంచి బయటకు వచ్చాడని తెలుసుకున్న కోడ్ కవాకిని చేరుకోవడంతో కవాకి ఈషికి చావుకి కారణమైన నన్ను చంపి లీఫ్ని నారుటోని వదిలేయి అని త్యాగం చేయడం కోసం కోడ్ని చాలానే బతిమాలుతాడు. కానీ కోడ్ దానికి ఒప్పుకోకుండా తన అసలైన ప్లాన్ రివీల్ చేసి కవాకీని ఏడా దగ్గరికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ టైంకి మన హీరో బోరుటో ఎంట్రీ ఇచ్చి దానిని ఆపి కావాలంటే నువ్వు నాన్నని కాపాడు కానీ నిన్ను నేను కాపాడతా అని మాస్ డైలాగ్ చెప్పి కోడ్తో ఫైట్ కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ తన కార్మాని యాక్టివేట్ చేసిన కోడ్ బోరుటోని ఈజీగా ఓడించి కిందేసి తొక్కుదామనుకుంటే బోరుటో సడన్గా మాయమయ్యి మళ్ళీ బోరుషికి రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన మెసేజ్. ఈ ఎపిసోడ్ బోరుటో యానిమే మెయిన్ స్టోరీకి ఆఖరి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో బోరుటో మాంగా చాప్టర్ 67 వరకు కవర్ చేయబోతున్నాం. దానితో యానిమేలో ఉన్న 293 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోతాయి. కానీ బోరుటో మాంగాలో ఇంకా 13 చాప్టర్స్ అలానే బోరుటో 2 బ్లూ వార్టెక్స్లో 8 చాప్టర్స్ కలిపి మనకి స్టోరీలో ఇంకా 21 చాప్టర్స్ కంటెంట్ ఉంది. వీటిని కవర్ చేయమంటే తప్పకుండా చేస్తా. ఎందుకంటే అసలైన హైప్ ఎక్కించే స్టోరీ వీటితోనే స్టార్ట్ అవ్వబోతుంది. కానీ ఇవి ఇంకా యానిమేట్ అవ్వలేదు కాబట్టి మీకు బ్లాక్ అండ్ వైట్ మాంగా ప్యానెల్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దానికి మీరందరూ ఒప్పుకుంటే మాత్రమే మాంగాని కంటిన్యూ చేద్దాం. సో ఏమంటారు? మిగిలిన బోరుటో 13 చాప్టర్స్ ఇంకా బోరుటో 2 బ్లూ వార్టెక్స్ 8 చాప్టర్స్ కవర్ చేద్దామా? దీనికోసం మన ఛానల్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఒక పోల్ పెట్టా కాబట్టి మీ విలువైన ఒపీనియన్ని అక్కడ చెప్పండి. ఎక్కువ ఓట్స్ దేనికొస్తే అదే చేస్తా. ఇంకా నెక్స్ట్ మన ఛానల్ మీ సహాయంతో మీరిచ్చిన సపోర్ట్తో అప్పుడే 40K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. దీనికి కారణమైన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ప్రియమైన వ్యూవర్స్కి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇలానే అతి త్వరలో మన ఛానల్ 50K క్రాస్ చేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ముందు వీడియోస్లో చెప్పినట్టు 40Kకి స్పెషల్ వీడియో కింద Q&A కాకుండా మీకోసం ఏదో ఒక షార్ట్ యానిమే అంటే 12 లేదా 24 ఎపిసోడ్స్ ఉన్న యానిమేని పూర్తిగా ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమంటారో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. ఎక్కువ మంది మెన్షన్ చేసిన టాప్ 4 యానిమేకి ఒక పోల్ పెడతా. నేనైతే పోల్లో సోలో లెవెలింగ్, డీమన్ స్లేయర్, జుజుట్సు కైసెన్ ఇంకా చైన్సా మ్యాన్ యానిమే యొక్క సీజన్ 1ని పెడదామనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా లాస్ట్గా మనలో చాలామంది తెలుగు యానిమే ఫ్యాన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్. చాలామంది తెలుగులో ఉన్న యానిమేలో జస్ట్ నారుటో ఒక్కటే చూసి ఆపేస్తున్నారు.
కానీ మనకి తెలుగులో డ్రాగన్ బాల్ జీ కాయ్ 98 ఎపిసోడ్స్తో, డ్రాగన్ బాల్ సూపర్ 131 ఎపిసోడ్స్తో ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది చూడని మంచి యాక్షన్ యానిమే ఫైర్ ఫోర్స్ సీజన్ 1 24 ఎపిసోడ్స్ కూడా పూర్తిగా తెలుగులో ఉన్నాయి. ఇంకా జుజుట్సు కైసెన్ 2 సీజన్స్తో, మై హీరో అకాడమియా 3 సీజన్స్తో తెలుగులో డబ్ అయినట్టు మనకి తెలిసిందే. ఇంకా కార్టూన్లో కనిపించడంతో చాలామంది చూడకపోయినా చాలా మంచి స్టోరీ ఉన్న అండర్ రేటెడ్ యానిమే ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్. గాండమ్కి ఒక మంచి లవ్ స్టోరీని కలిపిన యానిమే డార్లింగ్ ఆఫ్ ఫ్రాంక్స్. ఇంకా స్పై ఫ్యామిలీ అనే ఒక మంచి కామెడీ షో కూడా అవైలబుల్గా ఉంది. వీటిలో మీరు ఏం మిస్ అయ్యారో కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇవి కాకుండా రీసెంట్గా చాలానే యానిమే తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటి మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే బోరుషికిని చూసిన కవాకి బోరుటో చక్ర ఇంకా పూర్తిగా అవ్వకుండానే ఆ మోమోషికి మళ్ళీ ఎందుకు బయటకు వచ్చాడు? నువ్వు ఇంకా పూర్తిగా రివైవ్ అవ్వని వెసల్ అంతే కదా, కానీ మోమోషికి నిన్ను ఇంతలా ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు? కవాకి కొంచెం వెనక్కి జరుగుతావా అనడంతో కంట్రోల్లో ఉంది బోరుటో అని రివీల్ అవుతుంది. ఇకంతే గ్యాప్ ఇవ్వకుండా బోరుటో తన క్లోన్స్తో అటాక్ చేసి కోడ్ని ఎగరేస్తాడు. కానీ కోడ్ తన క్లా పవర్ వాడి తప్పించుకొని దాని ద్వారా బోరుటో క్లోన్స్ని అటాక్ చేస్తాడు. కానీ బోరుటో కోడ్ చేతిని పట్టుకొని కోడ్ని ఎగరేసి ఇచ్చిన పంచ్కి కోడ్ ఎగిరిపోతే గ్యాప్ ఇవ్వకుండా తన రసింగంతో అటాక్ చేద్దామనుకునే టైంకి కోడ్ మళ్ళీ పారిపోతాడు. అంత పవర్ పెరిగిన బోరుటో ఇంకా కంట్రోల్లో ఎలా ఉన్నాడు? ఏం జరుగుతుందో నీకు తెలుసా? బహుశా ఇది ఆమాడో ఇచ్చిన పిల్స్ వల్ల అనుకుంటా. బోరుటో బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు వాడు మోమోషికి శక్తిని ముందులా కంట్రోల్ తప్పకుండా వాడగలుగుతున్నాడు. ఇప్పుడు వాడితో తలపడి అనవసరంగా ఓడిపోతే నీ పూర్తి శక్తిని తిరిగి పొందలేవు. దానికి ముందే కవాకితో అక్కడి నుంచి తప్పించుకో. కట్ చేస్తే నారుటో బోరుటోని కనిపెట్టడం కోసం సేజ్ మోడ్ వాడడానికి డిసైడ్ అవుతాడు. ఇదే టైంలో అక్కడికి చేరుకున్న షేకమారు కురామా శక్తిని కోల్పోయిన నారుటోని ఒంటరిగా పంపడం ఇష్టం లేక తను కూడా వస్తానని చెప్తాడు. తను కూడా తోడొస్తా అని హినాటా చెప్పడంతో నారుటో నీకేమైనా జరిగితే హేమాని ఎవరు చూసుకుంటారు? దయచేసి ఇక్కడే ఉండు. హినాటా నువ్వెలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, కానీ నారుటో చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. దయచేసి నారుటో చెప్పినట్టు చెయ్యి. నేనడిగేది కూడా అదే. అంతా మళ్ళీ సరిచేస్తారు కదా నాన్న? అన్నయ్యని కవాకిని సురక్షితంగా వెనక్కి తెస్తారు కదా? తప్పకుండా తెస్తా. మీ నాన్నెవరో మర్చిపోయావా హేమా? ఇదే టైంలో కోడ్తో జరుగుతున్న ఫైట్లో బోరుటో ఎంత అటాక్ చేద్దామన్నా కోడ్ తన ఎబిలిటీతో తప్పించుకోవడంతో బోరుటో ఆ క్లామాక్స్ని కార్మాతో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసినా పని చెయ్యదు. దీనికి కారణం అవి చాక్రాతో ఏర్పడినట్టు కనిపించినా అవి సైంటిఫిక్ నింజా టూల్తో క్రియేట్ అయినవని కవాకి రివీల్ చేస్తాడు. రే బోరుటో, అవన్నీ పక్కన పెడితే ఇది ఎలా చేసావురా? మోమోషికి ఇప్పుడు నిన్ను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఏమో నాకు తెలీదు. ఇది ఆ పిల్స్ తీసుకోవడం వల్ల వచ్చిందో ఇంకెందుకు వచ్చిందో, కానీ నాకు ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆమాడో ఇచ్చిన చెత్త మెడిసిన్స్ వల్ల అంటున్నావా? సడన్గా మళ్ళీ కంట్రోల్ తప్పావు కదా. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇక రెడీ అవ్వు కవాకి. మన ఎదురుగా ఉన్న వీడిని ఓడిస్తే మన సమస్యలన్నీ తీరినట్టే కదా. ఆమాడో ఇచ్చిన పిల్స్ వల్ల నువ్వు కంట్రోల్ తప్పకపోయినా మోమోషికి ఇంకా నీలోనే ఉన్నాడు. నువ్వొక ఓట్సుసుకివి ఎప్పటికీ. ఆ పిల్స్ గురించి వీడికెలా తెలిసింది? నా వరకు నువ్వు బోరుటో అయినా మోమోషికి అయినా నాకు పెద్ద తేడా లేదు. నిన్ను 10 టైల్స్కి బలి చేసి డివైన్ ట్రీని పెంచడమే ముఖ్యం. అది నేను అస్సలు జరగనివ్వనురా. ఇంకొంతకాలంలో నువ్వు ఒక పూర్తి ఓట్సుసుకిగా మారతావు. అప్పుడు నీ కోసం నేను మళ్ళీ తిరిగొస్తా
అంటూ తన ఎబిలిటీతో కవాకిని బంధించి వెళ్ళిపోదామనుకుంటే కవాకి తన షాడో క్లోన్తో బోరుటో తన రసింగంతో ఒకేసారి అటాక్ చేసిన కోడ్ మళ్ళీ తప్పించుకుంటాడు. ఏం చేస్తున్నావురా కవాకి? ఇందాక నువ్వు నాతో వస్తా అని చెప్పావు కదా. తప్పుగా అనుకోకు, నేను ఇందాక చేసింది ఇప్పుడు చేస్తుంది అంతా లార్డ్ సెవెంత్ కోసమే. నీకు ఇంకా అర్థం కాలేదా? మేము నిన్ను ఇక్కడ ఓడిస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయి. సరే అయితే నేను చెప్పినట్టు చేసి ఉండాల్సిందని బాధపడేలా చేస్తా. అదేనా నువ్వు ఆఖరిగా చెప్పాలనుకున్నది? పద ఇక దీనిని ముగిద్దాం. ఇదే టైంలో తన సేజ్ మోడ్ ద్వారా బోరుటోని కనిపెట్టిన నారుటో షేకమారుతో పాటు బోరుటో దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ హినాటాకి బ్రదర్ అయిన, రాక్లీకి రైవల్ అయిన, హ్యూగా క్లాన్కి చెందిన జీనియస్ షినోబి, అంతేకాక తన ఫ్రెండ్ అయిన మన నారుటోని కాపాడడానికి సంతోషంగా తన ప్రాణాలు విడిచిన నెజీ హ్యూగా. ఈ వాయిస్ని కూడా గుర్తుపట్టిన డై హార్డ్ ఫ్యాన్స్ మీరు తోపులహే, మీకు స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే కవాకి ఇంకా బోరుటో కలిసి అటాక్ చేసి కోడ్ని ఈజీగా తన్ని ఎగరేస్తారు. కానీ తన ఎబిలిటీతో వెనక నుంచి అటాక్ చేసిన కోడ్ని తన వ్యానిషింగ్ రసింగంతో బోరుటో అటాక్ చేస్తే దెబ్బతిన్న కోడ్ని ఇక ముగిద్దామనుకుంటే కోడ్ మళ్ళీ తప్పించుకుంటాడు. వ్యానిషింగ్ రసింగన, దానితో జాగ్రత్తగా ఉండాలి. అంత కాన్ఫిడెంట్గా నటిస్తూ చాలా కష్టపడుతున్నట్టున్నావు కదరా కోడ్. కవాకి ఇంకోసారి కలిసి అటాక్ చేసి వాడి పని ముగిద్దాం అని చెప్పినా చాక్రా అయిపోవడంతో బోరుటో వీక్ అవుతాడు. అంతేకాకుండా బోరుటోకి చాలా నొప్పి కూడా వస్తుంది. రే బోరుటో ఏమవుతుంది? చా, ఇదా పిల్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టా? గ్యాప్ ఇవ్వకుండా కోడ్ కవాకిని వెనక్కి నెట్టి బోరుటోని అటాక్ చేద్దామంటే సడన్గా టైం అంతా ఆగిపోతుంది. ఏం జరుగుతుందా అనుకుంటున్న బోరుటోకి మోమోషికి కనిపిస్తాడు. కార్మా ఆపడానికి ఏవో చెత్త మందులు వాడుతున్నా నీ ప్రయత్నం దానిని కొంచెం ఆలస్యపరుస్తుంది అంతే. రై చెత్తనా మోమోషికి, ఏం జరుగుతుంది? నేను అస్సలు కదలలేకపోతున్నా. ఇది నా చాక్రా అంతా వాడడం వల్ల కాదు. చూస్తుంటే సమయం పూర్తిగా ఆగిపోయినట్టుంది. అచ్చమ్మ రోజు నేను మోమోషికిని ఓడించిన తర్వాత వాడు నాలో కార్మాని పెట్టినప్పుడు జరిగినట్టే జరుగుతుంది. కారాలో మిగిలిన కుక్క టెంటైల్స్ని డివైన్ ట్రీగా మార్చే బాధ్యత ఆ ఈషికి నీకే అప్పచెప్పాడు కదా. ఇప్పుడు వీడిని చంపి ఆ టెంటైల్స్ని నా సొంతం చేసుకుంటా. నాతో మారరా బచ్చా అని మోమోషికి బోరుటోని కంట్రోల్ చేసి గ్యాప్ ఇవ్వకుండా అతి పెద్ద రసింగన్ తయారు చేస్తే దెబ్బకి కోడ్ భయపడిపోతాడు. దానితో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కానీ మళ్ళీ కోడ్ తన ఎబిలిటీతో తప్పించుకుంటాడు. ఏం అద్భుతమైన పవర్! బోరో దీని ముందు ఓడిపోవడంలో ఏ తప్పు లేదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. ద్వారాలోనే తెలుసుకుంటావు. ఇదే టైంలో సాయి ద్వారా కవాకి కోడ్ని తెలుసుకున్నాడని తెలుసుకున్న ఆమాడో ఇంత త్వరగా ఇది ఎందుకు జరుగుతుంది, కోడ్ కవాకిని ఎలా కనిపెట్టాడు అనుకుంటుండగా సాయి నారుటో కూడా అక్కడికి వెళ్ళాడని, కోడ్ కథని ముగిస్తే మన విలేజ్కి ఏ ప్రాబ్లం ఉండదని చెప్తాడు. ఇది అస్సలు ఇలా జరగకూడదు. నీ మీదే ఆశలు పెట్టుకున్నా కవాకి, ఇంత దూరం వచ్చాక ఎలాగైనా దానిని సాధించు. ఇదే టైంలో బోరుషికి ఆపకుండా చేస్తున్న రసింగన్ అటాక్స్ నుంచి కోడ్ తప్పించుకుంటూ కవాకిని బంధిస్తాడు. మోమోషికి, నీకు చాక్రా ఫ్రూట్ కావాలి కదా, అంటే నీకు టెంటైల్స్కి బలివ్వడానికి ఒక ఓట్సుకి కావాలి. కాబట్టి పిచ్చి పనులు ఏం చేయకుండా కుదురుగా ఉండు. నాకు వీడితో పనుంది. నేను వీడిని తీసుకెళ్తా. కలిసింది తక్కువసేపే అయినా మిమ్మల్ని కలిసినందుకు గర్వంగా ఉంది.
మోమోషికి ఓట్సుసుకి అని వెళ్ళిపోబోతున్న కోడ్ని బోరుటో రసెండన్ అంటూ ఒక చిన్న రసింగంతో కోడ్ భుజాన్ని అటాక్ చేస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా ఒక్క తన్ను తన్ని కవాకిని కాపాడతాడు. కానీ మోమోషికి ఇష్టం లేని కవాకి అటాక్ చేయడంతో బోరుటో కవాకిని ఈజీగా తిప్పికొట్టి కవాకి చేతిని విరిచే టైంకి షేకమారు తన షాడో పారాలిసిస్ జుట్సుతో ఆపుతాడు. దానితో నారుటో కవాకిని కాపాడి, కవాకి బానే ఉన్నావా? ఇక ఇది నాకు షేకమారుకి వదిలే. అసలు మీరు ఎందుకు వచ్చారు? నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈసారి మీరు నిజంగానే చేస్తారు. నా గురించి చింతిస్తున్నందుకు సంతోషమే, కానీ విలేజ్కి అపాయం ఉందంటే ఎప్పుడూ కూడా ఒక హోకాగే పారిపోయినట్టు చరిత్రలోనే లేదు. వద్దు లార్డ్ సెవెంత్. ఇదే టైంలో బోరుటోని ఆపుతున్న షేకమారుని కోడ్ వెనక నుంచి వచ్చి బంధిస్తాడు. నువ్విక కదలకపోతే బాగుంటుంది హోకాగే. నువ్వొక్క అడుగు వేసినా వీడి తల తెగుద్ది. మోమోషికి, నేను వీడిని బంధించినంత వరకు హోకాగే కదలడు. కాబట్టి నీ పగ తీర్చుకోవడానికి ఇదే నీకు పర్ఫెక్ట్ ఛాన్స్. నేనేం చెయ్యాలో నాకు ఒక కుక్క చెప్తుందా? కానీ ఐడియా బాగానే ఉంది, అలానే చేద్దాం. మీ తండ్రి కొడుకులు కలిసి నాకు కలిగించిన అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు కొడుకు శరీరంలోనే తండ్రిని చంపడం నా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు కదా హోకాగే. నీ కొడుకు నిన్ను చంపడం నీ కల్లారా చూడు అని అటాక్ చేయబోతుండగా కవాకి బోరుటోని అటాక్ చేస్తాడు. కానీ కవాకి ఎంతలా ఎన్నిసార్లు అటాక్ చేసినా బోరుటో ఈజీగా తిప్పికొడతాడు. కవాకి, ఇక చాలు ఆపే. రేయ్, అక్కడే ఆగరా, లార్డ్ సెవెంత్కి దగ్గరగా రాకు అంటున్న బోరుటో మ్యాసివ్ రసింగంతో అతిపెద్ద రసింగన్ని క్రియేట్ చేస్తాడు. దానిని అడ్డుకోవడానికి నారుటో సిద్ధమవుతాడు. కానీ కవాకి మనసులో మాత్రం నారుటో తనకి చేసిన విషయాలు, చూపించిన ప్రేమ గుర్తుకు రావడంతో నారుటోని ఎలాగైనా కాపాడాలనే ఆలోచనలో మళ్ళీ కవాకిలో కార్మా యాక్టివేట్ అవుతుంది. దానితో రసింగన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న కవాకికి ఆమాడో ముందుగా ఆ శక్తిని నీ చేతులారా నువ్వే పొందు అని చెప్పిన మాటలు పూర్తిగా అర్థమవుతాయి. అలా పూర్తి కార్మా పవర్ని యాక్టివేట్ చేసిన కవాకిని గమనిస్తున్న ఏడా ఆమాడో ముందుగా కవాకి చేతిని రిపేర్ చేసినప్పుడే తనలో మళ్ళీ కార్మాని పెట్టినట్టు, అది తనలో మేల్కొనాలో లేదో కవాకి చేతికి వదిలినట్టు రివీల్ చేస్తుంది. అంటే నువ్వు చెప్పేది వాడి పవర్స్ తిరిగి రావడానికి మనమే సాయం చేశామా? ఏంటి విచిత్రం, ఒక్కసారి పోయిన కార్మాని ఈషికి చనిపోయినా మళ్ళీ ఎలా పొందావు? ఇదా ముసలాడు ఆమాడో చేసిన పనా? వాడేం ప్లాన్ చేస్తున్నాడు అంటుండగా కవాకి సుకునా హికోనా యూస్ చేసి రాడ్స్తో అటాక్ చేస్తాడు. వాటి నుంచి తప్పించుకున్న బోరుటోని ఈషికిలా పెద్ద క్యూబ్స్తో అటాక్ చేస్తాడు. ఈ శక్తి ఇదచ్చం సుకునా హికోనా వాడి వస్తువులని చిన్నగా చేయడం, దాయుకోకుటని వాడి వేరే డైమెన్షన్ నుంచి వస్తువులని తేవడం కూడానా? ఆ ఆమాడు కవాకిని వాడు రెండో ఈషికిలా మార్చాలనుకుంటున్నాడా? కవాకి, నువ్వు నిజంగా కవాకియే కదా? మీరక్కడి నుంచి కదలకుండా ఉంటే బాగుంటుంది లార్డ్ సెవెంత్. మీరిందులో కలగ చేసుకోకండి. నేనింకా వాడితో నా మ్యాచ్ని పూర్తి చెయ్యలేదు. రే, అసలు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏం చెయ్యాలో అది చేస్తా, కేవలం మీకోసం.
అంటుండగా బోరుటో రసింగంతో అటాక్ చేస్తే కవాకి దానిని అబ్జర్వ్ చేసుకుంటాడు. గ్యాప్ ఇవ్వకుండా ఇద్దరు టైజుట్సుతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫైట్లో కవాకి బోరుటో చేతితో హ్యాండ్ సైన్స్ వాడి ఫైర్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. బోరుటో దాని నుంచి తప్పించుకొని క్యూబ్ పైకి వెళ్ళడంతో మళ్ళీ ఇద్దరు క్యూబ్ పైన వాళ్ళ ఫైట్ని కొనసాగిస్తారు. ఇద్దరూ మళ్ళీ టైజుట్సుతో సూపర్గా ఫైట్ చేసుకుంటుండగా కవాకి తన చేతిని మోడిఫై చేసి అటాక్ చేస్తాడు. అయినా బోరుటో ఏమాత్రం తగ్గకుండా కవాకి ప్రతి అటాక్ని మ్యాచ్ చేస్తూ దూసుకెళుతూ తన రస్సింగంతో అటాక్ చేసి ఫైట్ని వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక గ్యాప్ ఇవ్వకుండా కవాకి తన పిల్లర్స్తో బోరుటోని డైవర్ట్ చేసి తన రాడ్స్తో అటాక్ చేస్తాడు. దానితో కదలలేక పడిపోతున్న బోరుటోపై ఒక పెద్ద క్యూబ్ని కూడా సమన్ చేస్తాడు. బోరుటో పని ఆల్మోస్ట్ అయిపోయే టైంకి నారుటో వచ్చి కాపాడతాడు. ఇక చాలు కవాకి, వాణ్ణి నిజంగానే చంపేద్దామనుకుంటున్నావా? ఏం చెయ్యాలో అదే చేస్తున్నా. మీకు ఇందాకే చెప్పా కదా, వాణ్ణి చంపకపోతే మీరు చస్తారు. పిచ్చోడ్లా మాట్లాడుకు, బోరుటో నా కొడుకు. అవును, అది నిజమే. కానీ ఇప్పుడు మిమ్మల్ని చంపాలనుకుంటున్న రాక్షసుడు కూడా వాడే. నీ మతిపోయిందా? వీడు మన బోరుటో. అదే ఇక్కడ సమస్య. మీరిది చెయ్యలేరు. కాబట్టి మీ బదులు ఇది నేను చేస్తా. తప్పుకోండి లార్డ్ సెవెంత్. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు కవాకి. అలా ఆలోచించాల్సింది మీరే లార్డ్ సెవెంత్. ఇది తప్ప వేరే దారి లేదు కదా. అది నీ అంతటా నువ్వే నిర్ణయించకు. అంటుండగా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చిన బోరుటో లేచి ఆ పిల్స్ దీనిని ఆపాయి. కానీ కొంతవరకే. దీనిని పూర్తిగా అవి ఆపలేవు. దానివల్ల చూశారు కదా ఏం జరుగుతుందో. నేను నా తండ్రినే దాదాపు చంపబోయా. బోరుటో, నీకు ముందుగా నేనేం చెప్పానో గుర్తుందా? ఇకపై మోమోషికి ఎప్పుడైనా నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటే నేను నిన్ను ఆపుతా, ఈ చేతులతోనే. నాకు గుర్తుంది. పైగా ఈరోజే తెలుసుకున్నా, మనం నిజంగా మన ఆఖరి ప్లాన్ని వాడాల్సిన టైం వచ్చింది. అవును, చూస్తుంటే అలానే ఉంది. ఓయ్ ఆగండి, మీరేం మాట్లాడుకుంటున్నారు? నాన్న, నన్ను క్షమించండి. అమ్మ ఇంకా హిమాకి నా వీడ్కోలు చెప్పండి. ఓయ్ బోరుటో, ఆగు. మీరిప్పుడు ఏం చెయ్యబోతున్నారు? అంటుండగా బోరుటో తన విండ్ స్టైల్ జుట్సు వాడి నారుటోని దూరంగా నెట్టేస్తాడు. ఇక నువ్వు దీనికి సిద్ధమని అనుకుంటున్నా బోరుటో. నేనిది అడగగలిగే ఒక్కగానొక్కడివి నువ్వే. ఇంకా నేను మోమోషికిని ఆపుతూ నా కంట్రోల్లో ఉండగానే ఇక చెయ్యి సోదరా అనడంతో కవాకి ఒక్క పంచిచ్చి బోరుటో బాడీని చీల్చి బోరుటో కదనిక ముగిస్తాడు. దానితో బోరుటో ఇక శవమయ్యి పడిపోతాడు. తన కన్న కొడుకు చావుని కల్లారా చూసిన నారుటో పెద్ద షాక్కి గురవుతాడు. తన కొడుకుతో కలిసి చేసిన యుద్ధాలు, తన కొడుకు చెప్పిన మాటలు, తన కొడుకుతో కలిసిన క్షణాలు, అలా తన కొడుకుని కన్న క్షణం కూడా గుర్తు తెచ్చుకుంటాడు. బోరుటో, రేయ్ బోరుటో, ఇక లెగరా బోరుటో. బోరుటో, ఓయ్ ఇలా జరగకూడదు బోరుటో. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నువ్వు అంతకన్నా పెద్ద రియాక్షన్ ఇవ్వాలిరా కోడ్. డివైన్ ట్రీని పొందడానికి నువ్వు బోరుటోని కదా బలివ్వాల్సింది. ఇప్పుడు వాడు చనిపోవడంతో ఏం చేద్దామనుకుంటున్నావు? ఇది నా చెయ్యి దాటిపోయిన పని. కవాకి కార్మాని మళ్ళీ పొందడమే కాకుండా దానితో బోరుటోని కూడా చంపుతాడని ఎవరు ఊహించగలరు? నాకు నీ గమ్యం గురించి అనవసరం. కానీ ఒక్క ముక్క మాత్రం చెప్పనివ్వు కోడ్. బోరుటో చనిపోయాడు కాబట్టి
ఇప్పుడు కవాకిని బలి చేస్తా అని ఆలోచించావంటే మాత్రం దానికి నా సమాధానం ఇప్పుడు చెప్పకూడదనుకుంటున్నా అంటుండగా తన వైపుగా వస్తున్న కవాకితో ఇంకొక అడుగు వేశావంటే వీణ్ణి చంపుతా చంపే వాడి ప్రాణం నాకు అనవసరం నువ్వు నీ శక్తిని పెంచుకున్నా ఎప్పటికీ నువ్వు కోరుకునేది చెయ్యలేవురా కవాకి అదే నీ విధి అంటూ పారిపోదామనుకున్న కోడ్ని కవాకి సుకునహికొన వాడి ఆపుతాడు ఏంటి వీడు సుకునహికొన వాడి నా క్లైమాక్స్ని కంటికి కనిపించినంత చిన్నగా మారుస్తున్నాడా నీకు అర్థం కావట్లేదేమో ఒకరి విధి గురించి మాట్లాడే పొజిషన్లో నువ్వు లేవురా కోడ్ లార్డ్ సెవెంత్ ప్రాణానికి ప్రమాదంగా మారే ఎవరినైనా సరే నేను చంపుతా వాడు నా సోదరుడైనా సరే కాబట్టి నిన్ను తప్పించుకొనిస్తా అని ఎలా అనుకున్నావు అంటూ కవాకి కోడ్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు చెప్పాలంటే మామూలుగా కాదు పెచ్చ కొట్టుడు కొడతాడు కోడ్ తన శక్తి అంతా వాడి అటాక్ చేసినా ఏం పీకలేకపోతాడు కవాకి తన రాడ్స్తో కోడ్ని బంధిస్తాడు ఇలానే కొనసాగితే నా పని అయిపోతుంది అది కూడా నేను ఈ కవాకి చేతిలో ఓడిపోతున్నానా ఇదే టైంలో నారుటో ఇంకా బోరుటోని కోల్పోయిన షాక్లోనే ఉంటాడు బోరుటో నీ కళ్ళు తెరు నేను ఒక పీడకల కంటున్నానా నారుటో ఇది బాధాకరమైన విషయం కానీ యుద్ధం ఇంకా అవ్వలేదు దయచేసి ఇది నిజం కాదని చెప్పు నారుటో యుద్ధంలో కవాకిదే పై చెయ్యి వాడికి మనం సాయం చేసి దీనిని ఎక్కడితో ముగించాలి ఇక ఇది చాలు ఆపు నారుటో నువ్వొక హొకాగే కదా మర్చిపోయావా బోరుటో కూడా ఇదే కోరుకున్నాడు వాడి తండ్రిగా నిరాశ చెందకుండా ఒక హొకాగేలా ఆలోచించు నన్ను ఎవరో కలవాలనుకుంటున్నారని చెప్పావు కదా వాళ్ళ ఉద్దేశాలేంటో నాకు తెలీదు కానీ వాళ్ళు కూడా లార్డ్ సెవెంత్ని చంపాలనుకుంటే వాళ్ళని కూడా వదిలేది లేదు కానీ ముందు చంపేది నిన్నే అని తన కార్మాతో అటాక్ చేసి ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు కానీ బ్లాస్ట్ చేసిన కవాకి ఎగిరిపోతాడు దానికి కారణం కోడ్ టైంకి తన ఎబిలిటీతో ఏడా దగ్గర ఉన్న డేమోన్ని తెచ్చాడని దానివల్ల అటాక్ రిఫ్లెక్ట్ అయిందని మనకు రివీల్ అవుతుంది అది ఎవరు అని షేకమారు ఆశ్చర్యపోతుండగా కోడ్ డేమోన్ని వెనక్కి పంపుతాడు నీకు నచ్చినట్టు ఏది పడితే అది చేస్తున్నావు కోడ్ నా కవాకికి ఏమైనా అయ్యిందంటే నువ్వు చాలా బాధపడతావు రిలాక్స్ అవ్వు ఏడా నీ రాకుమారుడు ఇంకా బతికే ఉన్నాడు రిలాక్స్ అవ్వాల్సింది నువ్వు ఎందుకంటే వాడికి ఏమైనా అయితే నీ కథ ముగించడానికి డేమోన్ అక్కడికి పంపుదామనుకున్నా ఇది నాకు ఏమాత్రం నచ్చకపోయినా ఇప్పుడు నిన్ను నేను అస్సలు ఓడించలేననుకుంటా కవాకి అయినా కానీ నేను నాతో తీసుకెళ్ళగలను అనుకుంటుండగా షేకమారు కోడ్ని అటాక్ చేయడానికి ట్రై చేసి లీఫ్ నింజా వస్తున్నారని భయపెట్టడంతో రిస్క్ ఎందుకని కోడ్ వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతాడు ఆమడోకి ఇది చెప్పు త్వరలోనే వాడిని నా లిమిటర్స్ని తీసేలా చేస్తా అని కోడ్ వెళ్ళిపోతాడు కట్ చేస్తే పరిస్థితి ఏదైనా కానీ తన తోటి షినోబిని అటాక్ చేసి చంపిన కవాకిని శిక్షించడం గురించి షీకమారు నారుటోతో చెప్తాడు వాడు బోరుటోకి అన్నలాంటోడు దాదాపు మా కుటుంబంలో ఒకడు వాడేం చేసినా వాడి గురించి ఎవరేమనుకున్నా ఇలాంటి సమయంలో వాడితో వాడి కుటుంబమే లేకపోతే ఇంకెవరుంటారు నువ్వు నిజంగానే అలానే ఫీల్ అవుతున్నావా నారుటో ఇప్పటికి కూడా నువ్వు ఆ కవాకిని నీ మనసారా నీ కుటుంబంలో ఒకడని భావిస్తున్నావా ఇక చాలు ఆపే నీ కొడుకు చనిపోయాడ్రా ఇక ఆపే అని చెప్తున్నా కదా అని నారుటో బాధపడుతూ ఉండగా బోరుటో తన చేతితో నారుటోని తాకి ఎవరు చనిపోయారు నా పని అప్పుడే అయిపోయిందని తేల్చేయకండి బోరుటో బోరుటో
నీ తండ్రిని అంతలా బాధ పెట్టేలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? అబ్బా నాన్న, నాకు తెలుసు. ఇది ఎలా సాధ్యం? వాడు నీ శరీరాన్ని పూర్తిగా చీల్చేశాడు కదా అనడంతో బోరుటో తన ఛాతీని రివీల్ చేస్తాడు. దానితో మళ్ళీ టైం ఆగిపోయి మోమోషికి ప్రత్యక్షమవుతాడు. నువ్వు చనిపోయి నేను నా వెసల్ని కోల్పోతే నా ఆత్మ వెంటనే అంతమవుతుంది. అచ్చం ఈషికి విషయంలో జరిగినట్టే. ఒక వెసల్ మా ఆత్మకి కంటైనర్లా పనిచేయడమే కాకుండా మేము ఈ లోకానికి మళ్ళీ తిరిగి రావడానికి ఉపయోగపడుతుంది. నువ్వు నా ఒక్కగానొక్క వెలకట్టలేని వెసల్వి. నిన్ను ఎట్టి పరిస్థితిలో కోల్పోలేను, కేవలం నా కోసం. నా గాయాలు మారడానికి నువ్వేం చేసావు? ఆ అటాక్లో నీ గుండె ఇంకా ఊపిరితిత్తుల్ని కోల్పోయావు. నేను కలగజేసుకోకపోయి ఉంటే నువ్వు చనిపోయేవాడివి. నువ్వు పునర్జన్మించేలా చేసా కార్మాను ఉపయోగించి. ఇంకొంత సమయం అయ్యుంటే మిగిలిన కార్మా అంతా పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ అయ్యి నేను తిరిగి వచ్చేవాడిని. కానీ నా దురదృష్టవశాత్తు దానికన్నా ముందే నా వెసల్ నాశనమైపోయింది. కాబట్టి మిగిలిన కార్మాతో నువ్వు కోల్పోయిన భాగాలని తిరిగి పునర్మించి నిన్ను బతికించడం తప్ప వేరే దారి కనిపించలేదు. కానీ దానివల్ల నేను ఇక తిరిగి రీసరెక్ట్ అవుతా అనే ఆశ మట్టిలో కలిసిపోయింది. అంటే దాని అర్థం నేనే గెలిచా. నా సంకల్పంతో నీ పునర్జన్మని ఆపా. ఎక్కువగా మాట్లాడుకురా బచ్చా. నేను నీకు ఒక హెచ్చరికని తెలియచేయడానికి నా సమయం వృధా చేస్తున్నా. నీలో భాగాలని తిరిగి నిర్మించడం వల్ల కార్మా డేటా ఇప్పుడు పూర్తిగా ఎక్స్ట్రాక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు పూర్తిగా ఒక అసలు శిశులైన ఓట్సుసుకిగా మారావు. కాబట్టి నిన్ను టెంటైల్స్కి బలిగా మార్చచ్చు. అంటే కోడ్ మళ్ళీ నా కోసం వస్తాడంటున్నావా? అలాగే రాని, వాడి కోసం వెతుకుతూ నా టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఈసారి చేస్తే ఇక తిరిగి రావు. ఈసారి నువ్వు చచ్చావంటే ఇక నీ కథ ముగుస్తుంది. ముందు కూడా ఇలానే ఒకటి చెప్పావు కదా మోమోషికి. ముందు నాతో నువ్వేం చెప్పావో గుర్తుందా? ఆ నీలమైన కళ్ళు నా నుంచి అన్నీ దూరం చేస్తాయన్నావు. కానీ చూస్తున్నావు కదా, నేను బతికే ఉన్నా. తప్పుగా అనుకుంటున్నావు. నేను చెప్పింది దీని గురించి కాదు. ఇంకా అది ఏ క్షణంలో జరుగుతుందో అది నేను కూడా ఊహించలేను. కానీ అది త్వరలోనే జరుగుతుంది. అదొక నిజమైన దృశ్యంగా మారుతుందిరా బచ్చా అంటూ మోమోషికి మాయమవుతాడు. ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోరుటోలో కార్మా 80% ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇంకా 20% ఎక్స్ట్రాక్ట్ అయితే మోమోషికి పూర్తిగా తిరిగి రావచ్చు. కానీ అది జరగడానికి ముందే కవాకి బోరుటోని చంపేశాడు. ఇప్పుడు మోమోషికి ఏం చేయకపోతే మోమోషికి కూడా పూర్తిగా అంతమైపోతాడు. కాబట్టి తనని తాను కాపాడుకోవడానికి మిగిలిన 20% కార్మాతో బోరుటో బాడీలో గాయపడిన అవయవాల్ని తిరిగి నిర్మించి బోరుటోని బతికిస్తాడు. దీనివల్ల మోమోషికి ఎప్పటికీ పూర్తిగా తిరిగి రీసరెక్ట్ అవ్వలేడు. అలా అని పూర్తిగా అంతం కూడా అవ్వలేదు. దీనిని బోరుటో నారుటోకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదే టైంలో ఇదంతా తన ఎబిలిటీతో గమనిస్తున్న ఏడా బోరుటో బతికున్నది, మోమోషికి తనని బతికించింది కోడ్తో చెప్తుంది. దానివల్ల మళ్ళీ ముందుగా అనుకున్నట్టే కవాకిని ఏడాకి తెచ్చి అప్పగిస్తే తన లిమిటర్ని తొలగించడంలో సాయం చేస్తా అని ఏడా చెప్తుంది. అంటే మనం ఫ్రెండ్స్ కూడా కాదా? చాలా బాధాకరం. నాకు కావాల్సింది చెయ్యలేదంటే ఈ బాధాకరమైన బంధాన్ని కూడా కోల్పోతావు. కట్ చేస్తే కవాకి హాస్పిటల్లో నిద్రలేస్తాడు. ఏం జరుగుతుంది? ఎందుకని నేను ఇక్కడున్నా? మీరు నన్ను ఎందుకని బంధించి శిక్షించట్లేదు?
నేను హోకాగే కొడుకుని చంపా కదా. బోరుటో ఇప్పుడు బానే ఉన్నాడు. వాడు బతికే ఉన్నాడా? అవును. తనని పిలవమంటావా? వదిలే. ఆ చెత్త ఆమడోగాడు నా పర్మిషన్ లేకుండానే నాలో తిరిగి కార్మాని పెట్టాడు. కానీ కార్మా తిరిగి రావాలని అప్పుడు నేను కూడా చాలా బలంగానే కోరుకున్నా. కార్మా లేకపోయి ఉంటే లార్డ్ సెవెంత్ అప్పుడు చనిపోయేవారు. మొట్టమొదటిసారి ఇది ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇక నేను తెలుసుకున్నా, నాకు దీనితో అవసరం ఉంది. కట్ చేస్తే ఒంటరిగా ఉన్న బోరుటోని కవాకి కలుసుకుంటాడు. నువ్వు బతికి బయటపడతావని అనుకోలేదురా బోరుటో. కవాకి, ఈ నీలమైన కళ్ళు చివరికి నీ నుంచి అన్నిటినీ దూరం చేస్తాయి. ఆ చెత్త కొమ్ములోడు నాతో అలా అన్నాడు. నేనేదో ఒకరోజు అన్నిటినీ కోల్పోతా అని. బోరుటో, నీకంటూ అన్నీ అంటే ఏంటి? లీఫ్లో నువ్వు గడుపుతున్న ఈ జీవితమా? నీ కుటుంబమా? నీ స్నేహితులా? మొదట్నుంచి వాటిలో ఏ ఒక్కటి నా దగ్గర లేవు. నా వరకు అన్నీ అన్నదానికి అర్థం లార్డ్ సెవెంత్ బతికొండడమే. అంటే నువ్వు మళ్ళీ బతికొచ్చావంటే దాని అర్థం లార్డ్ సెవెంత్ ప్రాణానికి ఉన్న అపాయం ఇంకా అలానే ఉంది. అది మర్చిపోకు. నాకు తెలుసు. నేను నా నిర్ణయం తీసుకున్నా. లార్డ్ సెవెంత్ ప్రాణానికి ముప్పు తెచ్చేవారు ఎవరైనా వాళ్ళని నేనే చంపుతా. వాడు చెప్పిన ఈ చెత్త భవిష్యత్తుని తప్పని నిరూపిస్తా నా ఈ చేతులతోనే అంటూ ఫ్యూచర్లో బోరుటో ఇంకా కవాకి పోరాడుతున్న సీన్ని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్తో పాటు బోరుటో యానిమే కూడా ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? కోడ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? మళ్ళీ కవాకి కోసం తిరిగి వస్తాడా? అనుకున్నట్టే తన లిమిటర్స్ని తొలగించుకుంటాడా? యుద్ధం తర్వాత బోరుటో ఇంకా కవాకి ఇంకా ఏం జరగనట్టు సోదరులా ఉండగలరా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బోరుటో మాంగాని కవర్ చేయాల్సిందే. అతి త్వరలో బోరుటో మాంగా ఎపిసోడ్స్ని మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.